ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం. ఏంటంటే, పుట్టిన తేదీని బట్టి మీ లక్కీ కలర్ ఏంటి, ఏ కలర్ మీరు వాడితే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మరి గురువుగారు మాకు పుట్టిన తేదీ లేదు, మా పరిస్థితి ఏంటి, దాని గురించి కూడా ముందు వీడియోలో తెలుసుకుందాం. మనం ఎవరికైతే పుట్టిన తేదీ ఉంటుందో ప్రతి వారికి ఒక కలర్ ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి కొన్ని కలర్లు ఇష్టపడుతూ ఉంటాం. నక్షత్రాన్ని బట్టి మనకి అదృష్టాన్ని, కలర్ని, జంతువుని, పక్షిని అన్నీ కూడా మనకి జ్యోతిష్యంలో వస్తూ ఉంటాయి. మన నిజ జీవితంలో ఒక్కొక్కసారి అన్నీ అనుకూలంగా ఉన్నట్లే ఉంటాయి, కానీ వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన మానసికంగా కొన్ని నిర్ణయాలు కూడా కలర్ ప్రభావం ఉంటుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అలా ఎవరైతే ఈ ఉపాయంలో పుట్టిన తేదీని బట్టి లక్కీ కలర్ గురించి చెప్పుకుందాం. అలాగే ప్రతి నెంబర్కి ఒక కలర్ ఉంటుంది. అలాగే మీ లక్కీ కలర్ని బట్టి వస్తువులు కావచ్చు, కారు, ఇల్లు, బైకు, ఇలాంటివి ఏదైనా సరే, బట్టలు ఇలాంటివి ఏదైనా సరే మీరు వేసుకోవడం, అలాగే సమయాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కలర్ నిర్ణయిస్తుంది. అలాగే మీకు ఏదైతే మీకు ఇష్టమైన కలరు, లక్కీ కలర్ వేసుకున్నప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, గురువుగారు మాకు ఈ బట్టలు వేసుకోవడం వల్ల మాకు పని అయ్యింది, మేము చేస్తున్న పని ముందుకు వెళ్తుంది, అందుకని మేము ఇదే వాడుతున్నాము అని చాలామంది చెప్పారు. ఇప్పుడు మనం జన్మ సంఖ్య ఉన్నవారు, అంటే పుట్టినరోజు తెలిసిన వారు ఏ రోజు పుడితే దాన్ని ఎలా, ఏ కలర్ వాడాలి తెలియచేస్తాను. అలాగే గురువుగారు మాకు పుట్టినరోజు తెలియదు అనే వారికి నెక్స్ట్ వీడియోలో నామ నక్షత్రం ప్రకారం ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, రాబోయే వీడియోలో చెప్తాను. ముందుగా మనం ఈ వీడియోలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది మన మనసు మీద ప్రభావం చూపించి మనని ముందుకు తీసుకువెళ్ళేది కలర్. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు బట్టల దగ్గర నుంచి అన్నింటిని కూడా మనం చూస్ చేసుకుంటాం, ఎలా కావాలి అని చూస్ చేసుకుంటాం. కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. కొంతమంది మిత్రులు అంటూ ఉంటారు, గురువుగారు మేము అన్నీ చేస్తున్నాము కానీ మాకు ఏమీ కలిసి రావడం లేదు, ఎందువల్ల? ఒకటి గుర్తుంచుకోండి, మీకు ఎవరికైతే ఏమి చేసిందా పని అవ్వడం లేదు, వారు ఇలాంటివి ఏది కూడా, అంటే తంత్రాలు, మంత్రాలు ఏమీ లేకుండా, యంత్రాలు లేకుండా మీరు నిత్యము మీ ఇష్టదైవాన్ని ప్రతినిత్యము స్నానం చేసిన తర్వాత జపం చేయండి, మనసులో జపం చేయండి, మనోజపం చేయండి. మీరు ఎప్పుడూ కూడా కలికాలంలో జపం చేయడం వల్ల, అంటే మనసులో ఆ నామాన్ని స్మరించడం వల్ల జాతక దోషాలు, కష్టాలు, నష్టాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ప్రయత్నం అనేది ప్రతిదీ చేయాలి. అవనప్పుడు చాలా మార్గాలు మన పెద్దలు చెప్పారు, అవన్నీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు నెంబర్ వైజ్గా, అంటే 1 నుంచి 9 వరకు, అంటే ఏదైనా సరే మనం 1వ తారీఖు నుంచి 31 లోపు పుట్టిన వాళ్ళమే ఉంటాం. ఈ అంకెలో 2 అంకెలు ఉన్నదాన్ని ప్లస్ చేసుకోవాలి. చెప్తాను, ఎలా చేయాలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇది కలర్ అనేది మన జీవితంలో ప్రభావాన్ని చూపించేది, చాలామందికి అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే 1వ తారీఖు, 10వ తారీఖు, అలాగే 19, 28 ఈ రోజుల్లో పుట్టిన వారి నెంబరు 1. టోటల్ చేస్తే వచ్చేది 1. ఈ నెంబర్ వారు ఎవరైనా సరే లక్కీ నెంబర్ 1గానే భావించాలి. వీరు వైట్, అంటే తెలుపు బట్టలు కానీ, తెల్లటి వస్తువులు కానీ, అలాగే రెడ్ కలరు ఎక్కువ అంటే తెలుపు, ఎరుపు అనేది వీరి జీవితం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అలాగే వీరు రెడ్ కలర్ వాడుతూ ఉంటారు ఎక్కువగా. వారికి రెడ్ కలర్ అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే తెలుపు కూడా అదే స్థాయిలో వాడుతూ ఉంటారు. వీరికి ఈ 2 కలర్లు జీవితంలో అభివృద్ధికి, అంటే ఏదైనా ముందుకు వెళ్ళడానికి, అంటే సాధించడానికి అవకాశాన్ని సూచిస్తుంది. వీరు ఎక్కువగా ఎరుపు, తెలుపు బట్టలని వాడడానికి ఇష్టపడతారు. వీరి జీవితంలో ప్రగతి అనేది ఎప్పుడు ఉంటుంది. అలాగే 2వ నెంబర్ వారు, ఈ 2వ నెంబర్ కూడా ఎలా అంటే 11వ నెంబర్ ఉన్న 11వ తారీఖు పుట్టిన, 20వ తారీఖు పుట్టిన, అలాగే 29వ తారీఖు నాడు పుట్టిన వీరు 2వ నెంబర్ కిందకు వస్తారు. వీరు జీవితంలో వీరికి ఏంటంటే జాతకంలో
చంద్రుడి యొక్క శక్తి చాలా అధికంగా ఉంటుంది. 1వ నెంబర్కి సూర్యుడి యొక్క శక్తి అధికంగా ఉంటుంది. చంద్రుడు మనకి మనోకారకుడు, అంటే మనసుకు సంబంధించిన విషయం ఏదైనా సరే చంద్రుడి నుంచే మనం తీసుకుంటూ ఉంటాం. ఎవరైతే ఈ చంద్రుడు అంటే 2 నుంచి అంటే 2వ తారీఖు పుట్టినవారు 11, 20, 29 ఈ 4 రోజుల్లో పుట్టినవారు ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా, వీరు తెలుపు కలరు అంటే వైట్, క్రీమ్ కలరు ఇలాంటివి వాడటం వల్ల, అంటే బట్టలు కావచ్చు, వస్తువులు కావచ్చు, కొన్ని వాడుతూ ఉంటారు. చివరికి వీరు ఇష్టపడే వాటిలో కూడా ప్రశాంతత కావాలని కోరుకుంటారు. ఇలాంటి వారు ఈ కలర్ వాడటం వల్ల వీరికి అద్భుతంగా జీవితంలో రోజు రోజుకి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక్కొక్కసారి ఆపోజిట్ కలర్స్ కొన్ని ఉంటాయి, అంటే ఇష్టం లేని బలవంతంగా కొన్నిసార్లు వేసుకుంటూ ఉంటారు. వాటి వల్ల మానసికమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా వీరు వైట్, క్రీమ్ కలర్ వాడడానికి ప్రిఫర్ చేయండి. వీరు ఇంటికి కూడా వీరు చాలా వరకు ఈ వైట్, క్రీమ్ కలర్ ఉన్న కలర్స్ వేయడానికి ఇష్టపడతారు. ఇంటి పెద్ద అంటే కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉంటారో వారు ఈ కలర్ వాడవచ్చు. అలాగే 3వ నెంబర్ 3, ఎవరైతే 3వ తారీఖు పుడతారో, అలాగే 12వ తారీఖు, 21, 30 ఈ సంఖ్యలో పుట్టిన వారు ఎవరైనా సరే, ఏ నెలలో పుట్టినా వీరి మీద గురువు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. వీరికి ఎల్లో కలర్ అంటే పసుపు కలర్ అనేది వీరికి బాగా అద్భుతంగా యోగిస్తుంది. వీరి జీవితంలో ఇప్పుడు కూడా అద్భుతమైన ఫలితాలు కావాలనుకునేవారు వీరు గురువారం వ్రతం చేయడం వల్ల ఈ సంఖ్యలో పుట్టిన వారికి అద్భుతమైన లాభాలు పొందుతారు. వీరికి పసుపు కలర్లో ఉన్న మిక్స్డ్ పసుపు కావచ్చు, పసుపు కలర్లో ఉన్న బట్టలు కావచ్చు, ఇవి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీరికి జీవితంలో అద్భుతమైన ఫలితాలు రావాలన్నప్పుడు గురువారం వ్రతంలాగా చేయాలి. వీరికి పసుపు కలర్ బట్టలు అంటే మరీ పసుపు కాదు, ఆ షేడ్ ఉన్న బట్టలు ధరించవచ్చు. వీరికి అన్ని శుభాలు కలుగుతాయి. వీరికి అంటే మానసికంగాను అలాగే పనుల పరంగా కూడా వీరికి యోగిస్తుంది. మాకు చాలామంది అంటూ ఉంటారు, గురువుగారు మేము యూనిఫామ్ వేసుకుంటూ ఉంటాము, మరి మా పరిస్థితి. ఆ కలర్ ఖర్చీపైనా వాడండి. అంటే మీ నెంబర్కి సంబంధించిన ఖర్చీపైనా సరే మీ జేబులో పెట్టుకుంటూ ఉండండి. అది చాలా అవసరం కూడా. ఎందుకంటే మీకు ఒక్కొక్కసారి మీ మానసిక ప్రేరణ, మనసు ఎలా పనిచేస్తుంది అనేది అది నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు యూనిఫామ్ వేసుకునేవారు మీకు కుదరదు కాబట్టి జేబులో ఆ ఖర్చీఫ్నైనా పెట్టుకోండి. అందరూ కూడా అలా ప్రయత్నం చేయవచ్చు. దానివల్ల మనకి ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అలాగే 4వ నెంబర్ అంటే 4వ తారీఖు పుట్టినవారు ఎవరైనా సరే, ఈ 4, 13, 22 అలాగే 31 ఈ తారీఖుల్లో పుట్టినవారు, వీరి మీద రాహు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. వీరికి ఒక రకంగా చెప్పాలి అంటే వీరి మనస్సు ఒకవేళ ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే దానికోసమే ప్రయత్నం చేస్తారు. మనసు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే వాళ్ళు చేయవలసింది మాత్రమే చేయడానికి ఇష్టపడతారు. వీరికి బ్లూ కలర్ చాలా అద్భుతంగా యోగిస్తుంది. బ్లూలో ఉన్న షేడ్స్ ఏదైనా వీరు వాడవచ్చు. అలాగే వీరికి జీవితంలో అదృష్టం కలిసి రావడానికి బ్లూ అనేది ఒక మార్గంగా ఉంటుంది. ఆడవారైనా మగవారైనా బ్లూ కలర్ని ఖర్చీఫ్ అయిన దగ్గర పెట్టి కూడా ప్రయత్నం చేయండి. ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. వీరికి ఎక్కువగా అంటే ఒక రకంగా చెప్పాలంటే వీరి జీవితంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల, అంటే దుర్గాదేవిని ఆరాధించడం వల్ల, అంటే శక్తివంతమైన మానసిక స్థితిని కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. 4, 13, 22, 31 తారీఖులో పుట్టినవారు. అలాగే ఇప్పుడు 5వ నెంబర్ గురించి తెలుసుకుందాం. అంటే 5వ తారీఖు పుట్టినవారు కానీ, 14 కానీ, 23 ఈ తారీఖుల్లో పుట్టినవారు, వీరి మీద బుధగ్రహ ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. వీరు జీవితంలో ఏదైనా సరే సాధించగలిగే మానసిక శక్తి కలిగి ఉంటారు. వీరికి సుఖ సంతోషాలు బాగా అద్భుతంగా ఉండాలి అంటే వీరు వాడవలసిన కలర్ ఏంటంటే గ్రీన్, అంటే పచ్చ కలరు. పచ్చలో ఉన్న ఏ కలర్ అయినా వాడవచ్చు. వీరు ఉద్యోగరీత్యా మీకు అవకాశం లేకపోతే మీరు జేబులో ఖర్చు పైన గ్రీన్ కలర్ పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు యోగిస్తుంది. మీకు ఈ కలర్ వాడటం వల్ల భార్య పిల్లలు కుటుంబ విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. అంటే ఖర్చునైనా మినిమం వాడటానికి ప్రయత్నించేయండి. అలాగే 6వ నెంబర్, మనం ఎవరైనా సరే 6వ తారీఖు పుట్టిన, 15వ తారీఖు పుట్టిన,
అలాగే 24న పుట్టిన వీరు శుక్రుడికి సంబంధించి జాతకులు అవుతారు. ఎవరైతే ఈ తేదీలో పుడతారో 6, 15, 24 ఈ తేదీలో పుట్టిన వారు వారి ఇంట్లో వాడే వస్తువులు కావచ్చు, వారు వాడే వెహికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీరు వైట్ కలర్ని అలాగే రెడ్ కలర్ని వాడటం వల్ల వీరికి జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ఖర్చునైనా వాడండి. ఈ తేదీలో పుట్టినవారు వైట్ కలర్ని కానీ, అంటే వైట్ కలర్ వస్తువులు కానీ, అలాగే రెడ్ కలర్ కానీ మిక్స్డ్గా ఉన్న వాటిని, అంటే ఒక రకంగా చెప్పాలంటే రెండు మిక్స్గా ఉన్న వాటిని కూడా మీరు వాడవచ్చు. ఎందుకంటే ధనానికి లోటు అనేది లేకుండా, అంటే జీవితంలో వీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది, ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వీరు ఈ మిక్స్డ్ కలర్ వాడడం వల్ల వీరికి ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ఇది శుక్ర ప్రభావాధికంగా ఉన్న సంఖ్యలు. అలాగే 7వ నెంబర్, అంటే 7వ తారీఖు పుట్టిన వారు కావచ్చు, 16, అలాగే 25 ఈ తారీఖులో పుట్టినవారు వీరి మీద కేతు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. వీరికి గ్రీన్ వాడటం వల్ల, మిక్స్డ్ గ్రీన్ కావచ్చు, గ్రీన్ వాడటం వల్ల వీరికి వారు చేస్తున్న పనుల్లో సఫలత వస్తుంది. వీరికి ఆధ్యాత్మిక చింతన కూడా కలిగిస్తుంది. చేస్తున్న పనుల్లో ఒక్కొక్కసారి నైరాశ్యం ఉంటుంది. ఏది చేద్దామన్నా చాలా స్పీడ్గా ఉంటుంది, కానీ సమయం వచ్చినప్పుడు ఆ పని పూర్తి కాకపోవడం, ఊహాతీతంగా ఆలోచించడం అలా జరుగుతూ ఉంటాయి. ఈ 7, 16, 25 తారీఖులో పుట్టినవారు గ్రీన్ వాడండి. ఖచ్చితంగా మీ జీవితంలో చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే 8వ నెంబరు, 8వ తారీఖు పుట్టినవారు 8, అలాగే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 8 చాలామంది భయపడుతూ ఉంటారు. గురువుగారు మేము 8లో పుట్టాం, మాకు పనులు అవ్వడం లేదు అంటూ ఉంటారు. ఎందుకంటే శని భగవాన్ని ప్రతీకగా భావించి భయపడుతూ ఉంటారు. శని ఈశ్వరుడు, ఆయన ఏదైనా ఇవ్వగలిగే శక్తి ఉన్న నెంబరు. మనం ఏమనుకుంటామంటే శని పెట్టుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి అంటుంటారు. కాదు, ఆయన అన్నీ ఇవ్వగలడు. 8వ తారీఖు పుట్టినవారు, అలాగే 17వ తారీఖు, అలాగే మీకు 26, అంటే 2 + 6 8 ఈ 3 సంఖ్యల్లో పుట్టినవారు వీరి మీద శని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. అంటే వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీరికి లక్కీ కలర్ కూడా బ్లూ అండ్ బ్లాక్, అంటే బ్లూ కలర్ కావచ్చు, నలుపు కలర్ కావచ్చు, ఈ రెండిట్లో ఏ కలర్ అయినా వాడవచ్చు. జీవితంలో వీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఈ 2 కలర్లు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ డేట్లో పుట్టిన వారిలో చాలామంది చాలా అద్భుతంగా ఆలోచించే శక్తి కలిగి ఉంటారు. కొంతమంది కొంతమంది భయపెట్టేస్తూ ఉంటారు. అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే 8, 17, 26 ఈశ్వర శక్తి కలిగిన నెంబరు. ఈ నెంబర్లో పుట్టిన వారికి బ్లూ, బ్లాక్ ఈ కలర్లు 2 కూడా యోగిస్తాయి. జీవితంలో వీరు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. అలాగే 9వ నెంబరు మనం కుజుడికి ప్రతీకగా చెప్తాం. ఎవరైనా సరే 9, 18, 27 ఈ తారీఖుల్లో పుట్టినవారు, ఆడవారైనా మగవారైనా సరే, వీరు ఎక్కువగా రెడ్ కలర్ వాడటం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, అలాగే వీరు కోరుకున్న, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, భూ సంబంధిత వ్యాపారం కావచ్చు, లావాదేవీలు కావచ్చు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకునేవారు వీరు ఎర్రటి కలర్, అంటే కుజుడికి ప్రతీకైన ఎరుపుని వాడటం వల్ల, వారి ఖర్చీపైన జేబులో పెట్టుకోవడం వల్ల, ఎర్రటి వస్తువులు వాడటం వల్ల వీరికి యోగిస్తుంది. కొంతమంది ఏమంటారంటే అందరికీ అన్నీ కలిసి రావు కదా అంటారు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఏదైతే మనం చెప్తున్నామో ఖర్చీనైనా కొన్ని రోజులు పెట్టుకోండి. మీకు మానసికమైన స్థితి ఎలా ఉందో 1 నెల రోజుల పాటు చెక్ చేసుకోండి. ఇబ్బందికరంగా ఉంటే తీసేయండి, లేకుండా ఉంటే కంటిన్యూ చేయండి. ఒక్కోసారి ఏంటంటే మనకు ఆ కలర్ అనేది మన జాతకం మీద, మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు. ఈ 9వ నెంబర్ వారికి రెడ్ అనేది, అంటే ఎరుపు కలర్ అనేది సుఖ సంతోషాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజగ్రహం యొక్క ప్రసన్నత లభిస్తుంది. భూ సంబంధిత, అంటే ఏదైనా రియల్ ఎస్టేట్ కావచ్చు, అలాగే బిల్డింగ్స్ కావచ్చు, పొలాలు కావచ్చు, ఇలాంటి వాటిల్లో వీరికి అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేసేవారు ఈ సంఖ్యలో పుట్టిన వారికి ఎర్రటి ఖర్చు ఏమైనా జేబులో పెట్టుకోండి. ఖచ్చితంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి, ఏదైనా సరే
మీరు ఇంటి పెద్ద ఆ సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికి అంటే ఇంట్లో నలుగురు ఉన్నామండి, మేము నలుగురు 4 కలర్లు వాడుకోవచ్చు అంటే వ్యక్తిగతంగా వాడుకోవచ్చు. కానీ ఇంటికి సంబంధించి కలర్ కావచ్చు, అలాంటిది ఏదైనా కారు కావచ్చు, ఎవరైతే ఓనర్ ఉంటారో ఇంటి పెద్ద ఉంటారో వారి పేరు మీద తీసుకున్నప్పుడు ఆ కలర్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కలర్ అనేది మన జీవితంలో ఒక భాగం. దీన్ని మనం ఒక చిన్న ప్రాక్టికల్గా మనం చూసుకున్న తర్వాత మాత్రమే ప్రయత్నం చేయాలి. అంతేగాని మనం గుడ్డిగా ప్రయత్నం చేయకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే నవగ్రహాలకు సంబంధించిన కలర్లు. మనం రత్నాలు ధరిస్తూ ఉంటాం, అలాగే దానాలు చేస్తూ ఉంటాం ఆ సంబంధ పదార్థాన్ని. అలాగే ఈ మనం వాడే వస్తువులు కూడా, అంటే వాడే వస్తువుల కలర్ కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది శాస్త్రం చెప్తుంది. ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. మీరు అవకాశం ఉన్నవారు చేయండి, అవకాశం లేని వారు చేయవద్దు. ఎందుకంటే అందరికీ అన్ని అవకాశాలు ఉండవు కాబట్టి. నెక్స్ట్ వీడియోలో మనం రాబోయే రోజు వీడియోలో మాకు నక్షత్రం అంటే ఓన్లీ నక్షత్రం తెలుసు, లేదంటే రోజు తెలియదు అనేవారు కూడా మనం ముందు రోజుల్లో వీడియో చెప్పుకుందాం. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.